అభ్యర్థులకు స్వాగతం. టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడేలా ఇంగ్లీష్లో మనం ఈరోజు పంక్చువేషన్ మార్క్స్ అనే టాపిక్ చెప్పుకుందాం. ఈ పంక్చువేషన్ మార్క్స్ అనేది మీకు ఈజీగా 1 మార్క్ తెచ్చిపెడుతుంది. ఈజీగా అదే అన్నా కదా అని దీన్ని మనం తేలిగ్గా తీసుకుంటే 1 మార్కు ఈజీగా కూడా పోతుంది. సో ఈ పంక్చువేషన్ మార్కులు వచ్చే గతంలో అడిగినటువంటి ప్రతి లైను కూడా మనం ఇప్పుడు చెప్పుకునే ప్రతి లైను కూడా గతంలో ఒక బిట్టే కాబట్టి ప్రతి సెకండ్ కూడా దీంట్లో మీకు ఇంపార్టెంట్గానే ఉంటుంది. టెట్లో వచ్చేటువంటి ప్రతి లైన్ని నేను బిట్ కింద రాశాను, ఒకసారి చూడండి. పంక్చువేషన్ మార్క్స్లో మొదటిది మనకి ఫుల్ స్టాప్. ఈ ఫుల్ స్టాప్ని మనం ఎప్పుడు వాడతామంటే ఇట్ ఈస్ గివింగ్ పాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎవ్రీ సెంటెన్స్. ప్రతి సెంటెన్స్ చివరిలో పాజ్ ఇవ్వడానికి ఆగటానికి మనం ఫుల్ స్టాప్ అనేది వాడతాం. యూజ్ ఫుల్ స్టాప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్, మనం సెంటెన్స్కి చివరిలో వాడతాం. తర్వాత అజర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. చూడండి, మనకి దీంట్లో గతంలో బిట్ అడిగిన ఈ 3 అడిగాడు కాబట్టి ఈ 3 గురించి నేను రాయడం జరిగింది. ఇక్కడ మీకు అజర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? స్టేట్మెంట్లు కానీ ఫ్యాక్ట్లు కానీ వీటన్నిటిని కూడా అజర్టివ్ సెంటెన్స్ అని అంటారనమాట. ఈ స్టేట్మెంట్స్ తర్వాత మనకి ఫ్యాక్ట్స్ ఇవన్నిటి చివర మనకి ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే కమాండ్స్, రిక్వెస్ట్స్ లేకపోతే ఇవన్నీ కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్స్లోకి వస్తాయి అన్నమాట. వీటి ఇంపరేటివ్ సెంటెన్స్ చివర తర్వాత డిక్లరేటివ్ సెంటెన్స్ చివర మనకి ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, దే వ్రోట్ ఏ లెటర్ అనేది ఒక స్టేట్మెంట్. సో దాని చివర అనేది మనకి ఫుల్ స్టాప్ ఉంది. తర్వాత ప్లీజ్ ఓపెన్ ద డోర్ అనేది ఇది ఒక రిక్వెస్ట్ అనమాట. రిక్వెస్ట్ని కమాండ్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్లో చెప్తాం కాబట్టి ఈ 2 సెంటెన్సెస్ చివర మనకి ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. మనకి పంక్చువేషన్ మార్క్స్ గురించి 3rd, 4th, 5th క్లాసులో ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని సంగ్రహించి గత టెట్లో అడిగినవి కూడా గుర్తుపెట్టుకొని అన్నిటినీ తగినట్టుగా దీన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ కామా అనేది సెకండ్ పంక్చువేషన్ మార్క్. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారో చూద్దాం. వీ యూజ్ కామా టు సెపరేట్ మోర్ దెన్ 2 words, సెంటెన్సెస్, క్లాజెస్ ఆర్ ఐటమ్స్. అంటే ఏం లేదండి, 2 కంటే ఎక్కువ ఉండే వర్డ్స్ని కానీ సెంటెన్సెస్ కానీ క్లాజులను కానీ ఐటమ్స్ కానీ వేరు చేయడానికి మనం ఈ కామాను ఉపయోగిస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ అనేది గతంలో అడిగినటువంటి టెట్టబిట్టు. రాము, రవి, రాజు అండ్ రసూల్ ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి రాము, రవి, రాజు అని అండ్ రసూల్. ఇక్కడ మనకి చాలామంది అండ తర్వాత కామా పెట్టకూడదు. ఎప్పుడైతే అండ మనకు యూజ్ చేసాడో అక్కడ మనం కామా అనేది పెట్టకూడదు. రాము, రవి, రాజు అండ్ రసూల్ ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ గతంలో అండ దగ్గర కామా పెట్టి ఇది రైటా రాంగా అని అడిగాడు. సో అండ దగ్గర కామా రాదనమాట. రాము అండ్ రవి, రాజు అండ్ రసూల్ ఆర్ ఫ్రెండ్స్. కామా అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ని, సెంటెన్సెస్ని, క్లాజెస్ని, ఐటమ్స్ని వేరు చేయడానికి ఉపయోగిస్తారు. మనకి ఈ నిర్వచనంలోంచి కూడా అంటే దాని యొక్క సబ్జెక్ట్లోంచి కూడా మనల్ని బిట్లాడుతున్నాడు కాబట్టి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అనేది వీ కెన్ సీ ఇట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఒక క్వశ్చన్ చివర మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. సెంటెన్సెస్ విచ్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఆల్వేస్ ఆస్క్స్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ అడిగే ప్రతి ఒక్క సెంటెన్స్ చివరిలో మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాగే 3వ చూసినట్లయితే ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఎండ్ అవుతుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ దేంతో ఎండ్ అవుతుందంటే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో చివరిలో మనకి వచ్చేసి క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4వ పంక్చువేషన్ మార్క్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ మార్కులు. గతంలో టెట్ దీంట్లో మనకి దీని యొక్క నిర్వచనం నుండి మనల్ని బిట్టడం జరిగింది. ఎన్ ఎక్స్క్లమేటరీ మార్క్ కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద సెంటెన్స్.
ఆర్ వర్డ్స్ విచ్ ఎక్స్ప్రెస్ సడన్ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్, హ్యాపీనెస్, యాంగర్, సారో అండ్ ఆర్ డిసప్పాయింట్మెంట్. గతంలో ఏమని అడిగాడంటే సడన్ ఫీలింగ్స్ తర్వాత వచ్చే పంక్చువేషన్ మార్క్స్ ఏదని అడిగాడు. సో సడన్ ఫీలింగ్ తర్వాత వచ్చే పంక్చువేషన్ మార్క్స్ ఏదండి? ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట. ఈ ఎక్స్క్లమేటరీ మార్కు సడన్ ఫీలింగ్ అయినటువంటి సర్ప్రైజ్, హ్యాపీనెస్, యాంగరు, సారో ఆర్ డిసప్పాయింట్మెంట్ తర్వాత మనం వాడతాం. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. అలాస్ ఐ లాస్ట్ మై పెన్, తర్వాత వాట్ ఏ పిటీ, హుర్రే వీ ఓన్ ద గేమ్. ఈ మూడు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ విధంగా మనం సడన్ ఫీలింగ్స్ని ఎక్స్క్లమేటరీ మార్క్స్లో మనం చెప్తామన్నమాట. నెక్స్ట్ 5th పంక్చుయేషన్ మార్క్ వచ్చేసి క్యాపిటలైజేషన్ అంటే క్యాపిటల్ లెటర్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి? ఇది 3rd క్లాస్లో 4th క్లాస్లో ఇవ్వడం జరిగింది. వాటిని సంగ్రహించి ఇక్కడ నేను రాయటం జరిగింది. we use capital letters in the beginning of the sentences. మనము క్యాపిటల్ లెటర్స్ని ఎక్కడ వాడాలంటే బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ అండ్ నేమ్ ఆఫ్ ద పర్సన్స్. బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ దగ్గర వాడాలి, నేమ్ ఆఫ్ ద పర్సన్స్ దగ్గర వాడాలి. గతంలో అడిగాడండి వీటిని, కాబట్టి జాగ్రత్తగా వినాలి. బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్, నేమ్ ఆఫ్ ద పర్సన్స్, నేమ్ ఆఫ్ ద ప్లేసెస్, ద వర్డ్ ఐ తర్వాత ఐకి తర్వాత నేమ్ ఆఫ్ ద హాలిడేస్కి నేమ్ ఆఫ్ ద మంత్స్, డేస్. చూడండి, మంత్స్కి, డేట్స్కి, హాలిడేస్కి, ఐకి తర్వాత ప్లేసెస్కి, పర్సన్స్కి, సెంటెన్సెస్కి, బిగినింగ్ ఆఫ్ సెంటెన్స్కి వాడాలన్నమాట క్యాపిటల్ లెటర్. చూడండి ఇక్కడ ఐ అనేది మనం ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ రాసుకోకూడదు అని మనకు చెప్పాడు. కాబట్టి ఐ ఆమ్ గోయింగ్ టు బెంగళూరు, బెంగళూరు అనేది ప్లేస్ కాబట్టి బి అనేది క్యాపిటల్ పెట్టడం జరిగింది. ఆన్ సండే డేస్కి మనం క్యాపిటల్ లెటర్ వాడతామని ఉన్నాం కాబట్టి ఎస్ అనేది క్యాపిటల్ పెట్టి పెట్టామన్నమాట. తర్వాత వీ సెలబ్రేటర్లో డబ్ల్యూ అనేది మనకి క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్, ఇది సెంటెన్స్ స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా మన క్యాపిటల్లో ఉండాలి. వీ సెలబ్రేట్ క్రిస్మస్ అనేది హాలిడే. సో హాలిడేకి ముందు మనం ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ లెటరే వాడాలి. ఆన్ 25th డిసెంబర్ అంటే మంత్, సో మనం క్యాపిటల్ లెటరే వాడాలి. తర్వాత ఎవ్రీ ఇయర్. ఈ విధంగా మనకి బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్కి, నేమ్ ఆఫ్ ద పర్సన్స్కి, ప్లేసెస్కి, ఐకి, హాలిడేస్కి, మంత్స్కి, డేస్కి మనం క్యాపిటల్ లెటర్ అనేది ముందు వాడాలి. తర్వాత వచ్చేసి మనకి 6వ పంక్చువేషన్ మార్కు ఇన్వర్టెడ్ కామాస్ అంటే వీ యూజ్ కొటేషన్ మార్క్స్ టు రెఫర్ టు ద యాక్చువల్ వర్డ్స్ స్పోకెన్ బై ద స్పీకర్. దీస్ ఆర్ నౌన్ యాజ్ ఇన్వర్టెడ్ కామాస్ మనం యాక్చువల్ స్పీకర్ చెప్పిన మాటల్ని చెప్పడానికి ఈ ఇన్వర్టెడ్ కామాస్ని ఉపయోగిస్తాం అనమాట. చూడండి, ఇక్కడ గతం టెక్టర్లో అడిగింది కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్త వహించాలి. ద గోల్డెన్ ఫిష్ సెడ్ గో బ్యాక్ హోమ్. చూడండి, మనకి ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉంది, మనకి స్పీకర్ చెప్పిందనమాట. డైరెక్ట్ స్పీచ్లో మనకి ఎప్పుడూ ఇలాగే ఉంటుందన్నమాట. డైరెక్ట్గా స్పీకర్ చెప్పిన మాటలు ఇవి అనమాట. సెడ్ ఈ విధంగా రాసేటప్పుడు మనకి ద గోల్డెన్ ఫిష్ సెడ్ తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఎప్పుడు కూడా కామా పెట్టుకోవాలి. కామా అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. కామా పెట్టుకొని తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ని స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడు మనకి ఇది దీనికి ముందు ఎప్పుడు కూడా కామా అనేది ఉండాలి. తర్వాత చూడండి, మై మదర్ సెడ్ తర్వాత ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా మన క్యాపిటల్ ఉండాలి. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం మనం, బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఎప్పుడు కూడా మన క్యాపిటలే ఉండాలి. మై మదర్ సెడ్ నెవర్ టెల్ లైస్ అనేది మనం ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది. ఈ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టడానికి ముందు మనం కామా అనేది పెట్టాలి. కామా అంటే మనం ఆగి చదవాలి కదా. దీన్ని ఎలా చదవాలంటే మై మదర్ సెడ్ నెవర్ టెల్ లైస్, ఇలాగ ఆగి చదవాలన్నమాట. అర్థమైంది కదా. ఇన్వర్టెడ్ కామాస్ మనకి ముందు ఎప్పుడు కూడా కామా అనేది వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్.
తర్వాత ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇక్కడ మనం చూడండి మర్చెంట్స్లో ఇక్కడ మనకి పంక్చువేషన్ మార్క్ అపాస్ట్రఫీ వాడారనమాట. ఇక్కడ ఈ అపాస్ట్రఫీ వాడి ఎస్ పెడితే దీని అర్థం ఏంటంటే దిట్ ఇండికేట్ పొజిషన్. అంటే ఇక్కడ మర్చెంట్స్ అంటే మర్చెంట్ యొక్క పొజిషన్, మర్చెంట్ది అని తెలియజేస్తుంది అనమాట. సో ఇలా పొజిషన్ తెలియజేయడానికి మనం అపాస్ట్రఫీ పెట్టి ఎస్ అనేది వాడతాం. చూడండి, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పొజిషన్ తెలియజేయ సందర్భంలో యువర్స్, హెర్స్, దేర్స్, ఇట్స్కు అపాస్ట్రఫీ వాడకూడదు. చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడైతే యువర్స్ అనేది మనకి పొజిషన్ తెలియజేస్తుంది, అంటే నీ యొక్క, మీ యొక్క, లేదా ఆమె యొక్క, వారి యొక్క, లేకపోతే దాని యొక్క అని మనం చెప్పినప్పుడు ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టకూడదు అనమాట. అపాస్ట్రఫీ మిగతా అన్నిటికీ పెట్టాలి, కానీ వీటికి అపాస్ట్రఫీ అనేది పెట్టకూడదు. లేకపోతే రామూస్ అపాస్ట్రఫీ పెట్టాలన్నమాట. ఎందుకంటే రాము యొక్క, కానీ యువర్స్ నీ యొక్కనే వస్తుంది, కానీ ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టకూడదు. గతంలో అడిగాడు కాబట్టి యువర్స్కి, హెర్స్కి, దేర్స్కి, ఇట్స్కి మనం అపాస్ట్రఫీ పెట్టకూడదు. తర్వాత ఇక్కడ చూడండి, ఈజెంట్లో మనకి ఇక్కడ అపాస్ట్రఫీ ఉపయోగించాము. ఇది ఇక్కడ పొజిషన్ తెలియజేయట్లేదు. దీనికి ఈజ్ నాట్ని షార్ట్ ఫామ్లో రాస్తున్నాం ఈజెంట్ అని. సో ఇక్కడ ఇలా షార్ట్ ఫామ్ రాయడాన్ని, షార్ట్ అండ్ ఫామ్ని మనం కాంట్రాక్షన్ అంటారనమాట. సో ఇది ఇంపార్టెంట్. కాంట్రాక్షన్ని మనం తెలియజేస్తుంది. కాంట్రాక్షన్ తెలియజేయడం అంటే, కాంట్రాక్షన్ అంటే షార్ట్ అండ్ ఫామ్లో రాయటం, పొజిషన్ అంటే మనం దాని యొక్క అని చెప్పడం అనమాట. ఇది మనకి పంక్చువేషన్ మార్క్స్. దీని నుంచి అనేది మీకు బయటికి వెళ్ళి అనేది అడగడం. ఇది మీరు ఈ వీడియో చూసుకున్నట్లయితే మీకు 1 మార్క్ అనేది మీ జేబులో ఉన్నట్టే. అలాగే దీనికి సంబంధించిన నోట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే కింద కామెంట్లో లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి డిఎస్సికి సంబంధించినటువంటి లింకర్స్, టెన్స్, స్పీచ్ ఈ 3 క్లాసులు అనేవి నెక్స్ట్ 3 రోజుల్లో వచ్చేస్తాయి. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.